విశ్లేషణ ఇంకో నాయకులకు అందరికీ రీజనల్ కమిటీ తరఫున విప్లవాభినందనలు తెలియజేసుకుంటున్నా కామ్రేడ్. ప్రతి సంవత్సరము దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి మనం యూనియన్ జన్మదిన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్ ఉండడం అనేది ఎంత గొప్పతనమో ఇక్కడికి వచ్చిన వక్తులందరూ బాగా విశ్లేషించారు. 1952 స్వతంత్రంగా ఒక సంస్థ ఏర్పడినప్పుడు అందులో భాగంగానే ఆ రోజే జూలై 11న ఎంప్లాయీస్ యూనియన్గా ఆవిర్భవించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేశాం. ఆ పోరాటాలకు సంబంధించి పెద్దగా చెప్పాల్సిన అవసరంలా. దాదాపుగా 1989 నుంచి జాయిన్ అయ్యే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. 1989 నుంచి ఇప్పటి వరకు దాదాపు 35 సంవత్సరాలు, 20 నుంచి 30 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. దానిలో ఎంప్లాయీస్ ఏం చేసింది, సోదరు మజ్దూరు ఏం చేసి మనం ఒకసారి గమనం తీసుకున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక సమస్యను పరిష్కారం చేయాలంటే ఐకమత్యంతో కూడిన నాయకత్వం కావాలి. దానికి సంబంధించి మన యూనియన్ మొదటి నుంచి మొత్తం కలిపే పోరాటాలను చేపట్టే ఒకే ఒక ఉద్దేశంతోనే యూనియన్ పుట్టింది. అందులోనేమో చాలా విజయాలు సాధించాం. మనకు కొన్ని పోరాటాల సంగతి మీకు గుర్తు చేస్తాం. 2001 గుర్తింపులో మనమే ఉన్నాం. గుర్తింపు సంఘంగా ఆ రోజు మనమే ఉన్నాం. కామ్రేడ్ బి రామారావు గారు ప్రధాన కార్యదర్శి. ఆ రోజు దేశవ్యాప్తంగా ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఆర్థిక సరళీకృత విధానాలు బాగా జోరందుకున్న దశలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వారికి ఇచ్చేయాలి, ప్రైవేటీకరణ జరపాలి. అటువంటి సమయంలోనే మనకు జీతభత్యాలకు సంబంధించిన గొడవ. దాదాపుగా ఆ రోజు మనము గుర్తింపులో ఉన్నప్పటికీ సోదరుని వాళ్ళకే ఏదైతే 11 మంది నెగోషియేషన్ కమిటీ ఏదైతుందో, చర్చల కమిటీ ఉందో, దానిలో మనం కార్మికుల ప్రయోజనాలను ఆశించి ఆ యూనియన్ కార్మికులను కూడా సమ్మెలోకి తీసుకురాని ఒకే ఒక